ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మహారాష్ట్ర ఎన్నికల్లో 149 సీట్లకు పోటీ చేసి 132 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అంటే 89% స్ట్రైక్ రేట్. ఇది ఓ రికార్డ్. అంటే ఓ 25, 30, 50 సీట్లు అయితే అందుట్లో అంత స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం కాదు. దాదాపు 150 సీట్లు పోటీ చేసి 89% స్ట్రైక్ రేట్ సంపాదించడం అంటే అది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమైంది అనేది నేను కూడా అనుకుంటా ఉన్నా. ఏదో మామూలుగా లోపల లోతుకి వెళ్లకుండా మిగతా అన్ని చదవటం వేరు. నిన్న ఆదివారం ఎకనామిక్ టైమ్స్ పేపర్లో దీని మీద ఎలక్షన్ అని ఒక హెడ్డింగ్ పెట్టి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, ఎకనామిక్ టైమ్స్. కాబట్టి దాన్నే నేను చెప్తా ఉన్నా ఇవాళ. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎలా సాధ్యమైంది ఇది? నిజంగా ఎన్నికల్లో సక్సెస్ స్టోరీ అంటే ఇదే. అదేంటో చూద్దాం. ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కంగుతుంది, బాగా దెబ్బతింది, ఎప్పుడూ లేనంతగా దెబ్బతింది. వెంటనే వాళ్ళు కుంగిపోలా, ఆలోచించారు లోతుగా. ఏంటి దీనికి కారణాలను ఆలోచించి ఒక కమిటీని వేశారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక కమిటీని వేశారు. ఇద్దరితోటి కీలక వ్యక్తులు, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్. ఎందుకు వీళ్ళిద్దరని చెప్తున్నానంటే 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా వీళ్ళే ఇన్ఛార్జ్. ఇవాళ మహారాష్ట్రకి 3 నెలల ముందు ఎలక్షన్ ఇన్ఛార్జ్ చేసిందండి బీజేపీ. అది వాళ్ళ సీరియస్నెస్. వెయ్యటమే కాదు, ఆ తర్వాత దానికి చకచక పనులు మొదలు పెట్టుకున్నారు. దీనికి కోర్స్ గైడెన్స్ అంతా అపర చాణక్యుడు అమిత్ షాదే. ఆయన ఏదైతే బూత్ మైక్రో మేనేజ్మెంట్ అనేది బూత్ లెవెల్లో జరగాలనేది ఆయన మొదలుపెట్టాడు, అదే బీజేపీ ఫాలో అవుతూ ఉంది. బ్రాడ్గా ఆయనే దీనికంతా కూడా వ్యూహకర్త. వీళ్ళిద్దరూ ఇన్ఛార్జీలుగా వచ్చిన తర్వాత ఒక ఇద్దరు ఏజెన్సీస్ సహకారం తీసుకున్నారు. ఈ ఏజెన్సీస్ కూడా అవుట్ సైడ్ ఏజెన్సీస్ కాదు, ఇన్ హౌస్ ఏజెన్సీస్. బీజేపీనే స్వయంగా సర్వే సంస్థలు దానికి ఉన్నాయి కొన్ని. అందుట్లో వారాహే ఎనలిటిక్స్, మన పవన్ కళ్యాణ్ వారాహి ఉంది కదా, అట్లనేది వారాహే ఎనలిటిక్స్. రెండోది జార్విస్ కన్సల్టింగ్. ఈ రెండు బీజేపీ యొక్క ఇన్హౌస్ ఏజెన్సీస్. వాళ్ళ సహాయం తీసుకున్నారు. వాళ్ళ చేత మొత్తం ఈ 280 చిల్లర ఉన్నాయి కదా అసెంబ్లీ స్థానాలు, 288 అనుకుంటా, ఇవన్నీ కూడా జల్లెడ పట్టించారు. అసలు ఏంటి దీనికి సంబంధించి స్కాన్ చేసేసారనమాట మొత్తం ఈ నియోజకవర్గాన్ని. చివరికి 3 కేటగిరీలు చేశారు. నంబర్ 1, మనం గ్యారంటీగా హైయెస్ట్ మార్జిన్ ఉన్న చోట గ్యారంటీగా గెలుస్తామనేటువంటి నియోజకవర్గాల్ని ఒక కేటగిరీలో ఐడెంటిఫై చేశారు. గ్యారంటీగా గెలిచే అవకాశాలు లేవనేటువంటి ఆ నియోజకవర్గాల్ని కొన్ని ఐడెంటిఫై చేశారు. కీలకమైంది ఈ సెకండ్ కేటగిరీ, స్వింగ్ స్వింగ్ సీట్స్ అన్నారు వీటిని. స్వింగ్ సీట్స్ అమెరికాలో కనుక స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి కదా, 6-7, వాటి ఫలితాన్ని బట్టే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికని చాలా కొట్టారు కదా. ఇక్కడ ఎటువంటి పబ్లిసిటీ లేకుండా బీజేపీ ఈ స్వింగ్ స్టేట్స్ని ఐడెంటిఫై చేసింది. 3 కేటగిరీలో రెండో కేటగిరీలో 69 నియోజకవర్గాలు స్వింగ్ సీట్స్గా ఐడెంటిఫై చేశారు. స్వింగ్ సీట్స్ అంటే ఏమి లేదు, 3-4% తోటి అటో ఇటో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి బీజేపీ గెలవచ్చు, ఇంకొకసారి వాళ్ళు గెలవచ్చు. గత చరిత్ర అంతా ట్రాక్ రికార్డు తీసుకొని ఈ 69 సీట్లు స్వింగ్ సీట్స్గా ఐడెంటిఫై చేశారు. కోర్స్ దాని మీద మళ్ళీ తర్జనలు భర్జనలు ఫైన్ ట్యూనింగ్ చేసుకొని ఒక 80 తయారు చేసుకున్నారు.
ఫస్ట్ స్టెప్ ఇది వాళ్ళు చేసింది. ఈ 80లో 31 విదర్భలోనే ఉన్నాయి. ఇప్పుడు విదర్భ సక్సెస్ స్టోరీ చూసాం కదా ఎట్లా వచ్చిందని. ఆ 80లో 31 కేవలం విదర్భలోనే ఉన్నాయి. అక్కడి నుంచి మొదలైందండి. కాకపోతే ఇది మొదలు, ఎండ్ కాదు. ఆ తర్వాత ఈ 80 నియోజకవర్గాల్ని మళ్ళీ బూతుల వారీగా 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఏబిసి. ఏ కేటగిరీ బూతులు ఇందాక చెప్పినట్టుగానే ఎక్కువ వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్నట్టు, ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉన్నటువంటి బూతులు. బి కేటగిరీ బూతులు అటు ఇటుగా తారుమారుగా ఉండేవి అసలు. అంటే సీట్లు ఎట్లానో బూతులు కూడా. ఈ బూతుల్లో ఈ 12,000 బూతుల్ని సెకండ్ కేటగిరీ కింద ఐడెంటిఫై చేశారు. ఈ 12,000 బూతులు ఒక్కొక్కసారి బీజేపీకి వస్తాయి, ఒక్కొక్కసారి అపోజిషన్కి వస్తూ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి బూతులు 12,000 బూతులు. మూడో బూతులు ఉన్నాయి, మూడో కేటగిరీ, సి కేటగిరీ. అక్కడ ఎంత కష్టపడినా మీకు పెరగదు ఓటింగ్ శాతం. సో ఎక్కడికి ఇది మైక్రో మేనేజ్మెంట్ వెళ్ళిందంటే ఈ 12,000 బూతులకి వెళ్ళిందండి. ఇది వాడు చేసింది. అంటే దీన్నే వాడు ఎలక్షన్ ఇన్ ఎలక్షన్ అని పెట్టాడు ఎకనామిక్ టైమ్స్. తర్వాత ఫోకస్ అంతా ఈ 80 నియోజకవర్గాల మీద చేశారు. చేయటం అంటే మామూలు వ్యక్తికి కాదు. ఇప్పుడు వీళ్ళు ఈ ఇద్దరు కీలక వ్యక్తులు భూపేంద్ర యాదవ్ ప్లస్ అశ్విని వైష్ణవ్ తోటి ఇంకొక వ్యక్తిని జత చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ సపోర్ట్ కావాలి. అందుకని ఆర్గనైజేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ను కూడా జత చేర్చుకున్నారు. ముగ్గురు కలిసి ఇప్పుడు ప్రతి నియోజకవర్గం అండి, ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మొత్తం ఎలక్షన్ దానికే 5 కాల్ సెంటర్స్ పెట్టారు. నాగపూర్, నాసిక్, పూణే, ముంబై, థానే 1000 మంది కాలర్స్ను పెట్టుకున్నారు. ఈ 1000 కాలర్స్కి 10-12 బూతులు అప్పచెప్పారు. ఈ 12,000 బూతుల్లో ఒక్కొక్కరికి 10 నుంచి 12 బూతులు అప్పచెప్పారు. ఇది వాళ్ళ మైక్రో మేనేజ్మెంట్. అంతటితో అయిపోలేదు. ఇది రిసోర్స్ మొబిలైజేషన్. తర్వాత అసలు మహిళలు ఏమిటి? మహిళలు ప్రధానంగా ఊరికే మీరు లడ్కీ బహ్లీ స్కీమ్ అది అని చెప్తున్నారు. అట్లా చెప్తే సరిపోదు. మొట్టమొదటిసారి ఈ 80 నియోజకవర్గాలకి బయట ఉన్నటువంటి ఏరియాల నుంచి 80 మహిళా నాయకురాల్ని తీసుకొచ్చారు. 80 మహిళా నాయకురాలను తీసుకొచ్చారు. వాళ్ళు మహిళల్ని ఎలా మొబిలైజ్ చేయాలో కోఆర్డినేట్ చేశారు. వీళ్ళందరికీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని. మహిళల వైపు ఇది. తర్వాత ఓబీసీలు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది మహారాష్ట్రలో. ఈ ఓబీసీలు ఒకరుండరు కదా, దీన్ని ఎలా మొబిలైజ్ చేయాలి? భూపేంద్ర యాదవ్ మొత్తం దీన్ని స్వయంగా మేనేజ్ చేశాడు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటిని వీళ్ళతోటి సమాలోచనల కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాడు. సంఘ నాయకులను పిలిచేవాడు. సంఘ నాయకులు పిలిచి అసలు మీకున్నటువంటి సమస్యలు ఏంటి, మీ సమస్యలు, ఆ సమస్యలు అప్పటికప్పుడు అడ్రస్ చేసేవాడు. అట్లా ఓబీసీ నాయకులందరినీ కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరి చేత, పార్టీ నాయకులను కాదు, ఓబీసీ సంఘ నాయకులను కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ సమస్యలు ఏంటో పరిష్కరించడం భూపేంద్ర యాదవ్ చేసినటువంటి పని. అంతటితో ఆగలేదు అక్కడ. తర్వాత మరట్వాడ నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారు. మరట్వాడ టఫ్గా ఉంది. అక్కడ ఫీడ్బ్యాక్లో కొన్ని నియోజకవర్గాల వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పంకజ్ ముండే వస్తే, వాళ్ళ ఓబీసీ నాయకురాలు మహారాష్ట్రలో, పంకజ్ ముండే వస్తే ఈ నియోజకవర్గాలు టిల్ట్ అవుతాయని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చిందట. వెంటనే 4-5 రోజుల ముందు, ఎన్నికల ముందు, పంకజ్ ముండేకి హెలికాప్టర్ ప్రొవైడ్ చేశారు. కొంతమంది ఎన్నికల ఖర్చు పెరిగితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందనంటే అవన్నీ భూపేంద్ర యాదవ్ తోసి పారేసేసి ఆవిడికి హెలికాప్టర్ ఇచ్చి 4-5 రోజుల ముందు మీ ఇష్టం, ఇవి నియోజకవర్గాలు, ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి, మొత్తం మీకు పూర్తి ఫ్రీడమ్ ఉంది, ఈ నియోజకవర్గాలు మేము ఐడెంటిఫై చేసి మీరు తిరగాల్సిన నియోజకవర్గాల్లో మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆవిడ రోజుకి దాదాపు 15 మీటింగులు చొప్పున హెలికాప్టర్ వేసుకొని 5 రోజులు కూడా పంకజ్ ముండే తిరిగింది. అంతటితో ఆగల. హైలీ కాన్సన్ట్రేటెడ్ ఓబీసీ నియోజకవర్గాల్లో సాక్షాత్తు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను తీసుకొచ్చి మాట్లాడించారు.
అట్లనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావోను తీసుకొచ్చి మాట్లాడించారు. చూడండి వాళ్ళ ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయనేది చూడండి. ఇది ఓబీసీలకు సంబంధించి. ఇక ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలకు వచ్చేసరికి దాదాపుగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఒక 24 ఉన్నాయండి. ప్లస్ ఇది కాక ఒక 25 సీట్లలో 25% ఆదివాసీలు ఉన్నారు. ఇంకొక 25 సీట్లు అవి అన్రిజర్వ్డ్ సీట్స్. సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేశారు. ఈ 49 సీట్లని ఐడెంటిఫై చేశారు. నిశాంత్ ఖేర్ ఈయన మధ్యప్రదేశ్లో ఒకనాటి ఆర్ఎస్ఎస్ ఐడలార్. ఈయన ఆదివాసీల్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చేసి ఆయన ఇన్ఛార్జి చేసి ఆయన్ని ఈ మొత్తం ఈ 49 నియోజకవర్గాల్లో ఆ వాలంటీర్లు నియమించారు. పెసా వాలంటీర్స్ నియమించారు. పెసా అంటే మీకు తెలుసు కదా, యాక్ట్, ఆదివాసీలకు సంబంధించిన యాక్ట్. అక్కడ వాలంటీర్స్ని పెట్టారు. ఎన్నికలకు ముందు 4-5 రోజుల ముందు నుంచి ఒక 40-50 మంది వాలంటీర్ని ఆదివాసీలు, ఎందుకంటే ఆదివాసీలు కొన్ని చోట్ల బూత్కి చాలా దూరంగా ఉంటాయి. ఎంత దగ్గర ఎలక్షన్ కమిషన్ పెట్టినా వాళ్ళకి చాలా దూరంగా ఉంటుంటాయి. వాళ్ళని బైకుల్లో పోలింగ్ రోజు తీసుకొచ్చి పోలింగ్ చేయించారు. బైకుల్లో ఈ వాలంటీర్స్ అందరూ కూడా. ఇదంతా ఎవరు చేశారు? వాళ్ళకి కావాల్సిన సమస్యలను అడ్రస్ చేసింది ఎవరో? నిశాంత్ ఖేర్. సో ఇలా చేస్తే ఆదివాసీల్లో 24లో 21 గెలిచారు. మిగతా 25లో 25% ఉన్నామన్నాం కదా, అక్కడ 100% గెలిచారు. 25 సీట్లు గెలిచారు. సక్సెస్ స్టోరీ కాక ఏమవుతుందండి? మొత్తం మీదనండి వాళ్ళు ఈ 80 నియోజకవర్గాల్లో 5% అదనపు ఓట్లు మొబిలైజ్ చేశారు. చివరికి ఫలితం ఏంటో తెలుసా? 69 ఈ స్వింగ్ సీట్స్లో 64 గెలిచారు. 80 మొత్తం ఓవరాల్గా ఐడెంటిఫై చేసిన దాంట్లో 69 గెలిచారు, 68 గెలిచారు. అంటే ఇవన్నీ 12,000 బూతుల్లో సంబంధించింది నేను చెప్పింది. ఇదండి అసలు మైక్రో మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఎవరైనా నేర్చుకోవాల్సిన సక్సెస్ స్టోరీ. ఒక లైఫ్లోనే ఇదే అనుకోవద్దు. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకుంటే ఎట్లా అచీవ్ చేయాలనేది బీజేపీని చూసి నేర్చుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఇది ఎకనామిక్ టైమ్స్ పరిశోధించి రాసినటువంటి వ్యాసం ఇది. ఇది మహారాష్ట్ర సక్సెస్ స్టోరీ. అంతేగాని ఈవీఎంలు బహానాలతోటి బీజేపీ గెలవలా. మిగతా వాళ్ళు ఉపన్యాసాలు చెప్తూ వెళ్ళిపోయారు. ఉపన్యాసాలు చెప్తే ఓట్లు పడవు. నిర్మాణం ఎలా దాన్ని ఆర్గనైజ్ చేయాలో అది చేసి చూపించింది బీజేపీ మహారాష్ట్రలో. ఇదండి వాళ్ళు దీన్ని వదిలిపెట్టి ప్రతిపక్షాలు ఎంతసేపటికి వాళ్ళకి అర్థం కాదు అసలు ఏంటి ఇది, ఎలా జరిగింది, ఇది ఇంత స్ట్రైక్ రేట్ ఎలా వస్తుంది, ఇదంతా ఏదో ఈవీఎంలో ఏదో జరిగిందనే భావన ఉంది. కష్టపడ్డారు వాళ్ళు. 3 నెలలు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా 3 నెలలు అహర్నిశలు కష్టపడి ఎక్కడ పబ్లిషింగ్ ఇదంతా పబ్లిసిటీ ఇచ్చుకోలే. ఇంకా కనీసం శివసేనను ఎన్సీపీ మేము అట్ట చేసాను పబ్లిక్ చేసుకున్నారు. బీజేపీ ఈ పని చేసుకున్న తర్వాత ఆ కార్యకర్తలందరూ కాముగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కోసం వెళ్ళిపోయారు వేరే రాష్ట్రాలకి. లేకపోతే ఎవరి చోట్ల కాళ్ళకి వెళ్ళిపోయారు. ఎక్కడా పబ్లిసిటీ లేదు. ఇది నేర్చుకోవాలండి. పార్టీలు ఊరికినే ఏదేదో టీవీల్లో వచ్చి మాట్లాడితే కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎట్లా పనిచేయాలి, అద్భుత మైక్రో మేనేజ్మెంట్ ఎలా ఉండాలనేది 89% స్ట్రైక్ రేటుతో బీజేపీ వ్యూహాలు మనకు చెప్తా ఉన్నాయి. వన్ మస్ట్ అప్రిషియేట్ దేర్ ఫీల్డ్ వర్క్, దేర్ గ్రౌండ్ వర్క్, దేర్ కమిటెడ్ వర్క్. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.